వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2023 తెలుగు సంబంధించిన సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ పద్యం అండి. పద్యము సుమతి శతకాన్ని భద్రభూపాలు రాస్తాడు. ఈయననే బద్దెననే భద్రభూపాలని ఇంకో పేరు. ఇది ఏందని చెప్పేసి ఆల్రెడీ ఇది మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం. ఫస్ట్ 54 దానికి రెండోది ఆన్సర్. కల్పవృక్షం వేటి కొరకు నరకుడు అనేది కవి నరకకూడదు అని కవి అన్నాడు. బొగ్గుల కొరకు దీనికి 4th వన్ ఆన్సర్. రాజు దేవికి ప్రియం కారాదు మంత్రులు చాడీలకు దీనికి కల్పతరువు అను ఎవరితో పోల్చాడు ప్రజలతో దీనికి 1వది. రాజు ఎవరికి కిరి చేయకూడదు జనులకు ఇది 4th వన్. నెక్స్ట్ వన్ రెప్కా శిల్పం ఉన్న చోటు సాలార్జింగ్ మ్యూజియం. ఇది 5th క్లాస్లో తెలుగు పుస్తకంలో ఉంది. చూడండి, 5th క్లాస్లో నుంచి సాలార్జింగ్ మ్యూజియం నుంచి ప్రతిసారి ఒక బిట్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో అర్థంగానే అడుగుతున్నాడు, దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఒకటి. ఇంకోటి మనకు 17వ లూయి ఉంటాడు. ఒకటి సాలార్జింగ్ మ్యూజియంలో ఒక సైడు 2 రకాల అంటే ఫేస్లు ఉండేది ఉంటుంది. వాళ్ళ యొక్క 2 పేర్లు కామెంట్ చేయండి. ఇంకొకటి దాంట్లో మనకు ఈ రీసెంట్గా అయిపోయిన సమ్మక్క సారక్క జాతర ఉంది. లాస్ట్ మనకు అంటే మాఘమాసంలో అయిపోయింది. ఆ మాసంలో సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాడు. లాస్ట్ టైం కూడా క్వశ్చన్ అడిగిండు, ఈసారి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చదువని వాద్యుడగనన్న కవి ఎవరు? పోతన దీనికి ఆన్సర్. వెంకట నరసింహ కవి రచన కుమార శతకం కుమారి శతకం 2 శతకాలండి. 2 శతకాలకు 2 ఆన్సర్ ఇచ్చారు. 1 or 2 ఇచ్చారు దాంట్లో. సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె. అందరూ ఏమంటే చిలకల గుట్ట అని పెట్టారు. చాలా మోస్ట్లీగా కొన్ని పుస్తకాలు చిలకల గుట్ట కూడా ఉంది. అది కూడా ఇస్తారనుకుంటారు కానీ ఇవ్వలే. బుక్లో మటుకు స్కూల్ పుస్తకంలో తల్లి గద్దె సమ్మక్క అనేది తల్లి గద్దె కంపల్సరీ ఇచ్చారు. ఒకటి చూడండి, సమ్మక్క అనేమో తల్లి గద్దె. సారలం వీళ్ళు ఉన్నారు కదా, సమ్మక్క సారక్క అని చెప్పి. సారక్క అనేది ఆమె బిడ్డ, సారలం ఆమె పిల్ల, ఆమె అంటే ఆమె కూతురు, ఆమె పిల్ల, తప్పితే పిల్ల గద్దె. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ టైం బిట్టు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అలీ అనే దానికి ఆడుకోరండి. ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్ అంటే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇంకా క్లియర్ కట్గా మీకు నేను చెప్తా. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ ఆ ఇచ్చారండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఈ ఆ ఉంటుంది, పెద్ద ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తాను నేను. ఇక్కడ అలీ అనే దానికి చాలామంది ఏమైందంటే కరెక్టే, వాస్తవంగా ఏంటంటే అలీ ఫస్ట్ వన్ వరుస. దీపావళి అలీ అంటే దీపాల యొక్క వరుసను అలీ అని అంటే అని చెప్పేసి అంటాం మనం. ఈ ఆ ఇవ్వడం వల్ల మిస్టేక్ అయిపోయింది. దీనికి ఈ ఆలి ఇచ్చారు అంటే అర్థం మారిపోతుందండి, తప్పులేదు. ఈ ఆకి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి ఈ ఆ ఇవ్వడం వల్ల క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇవ్వడం, వాళ్ళకి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ పులి పర్యాపదం కానిదేంది? శార్దూలం పుండరీకం వాగ్రం. కేసర్ అనేది సింహం అండి. దీనికి 4th వన్ ఆన్సర్. పృథ్వీ పుడమి 2వది వికృతి పదం. ప్రకృతి వికృతి పదాలు చూసుకోండి ఒకసారి మళ్ళీ. గోవర్ధాన్ని సరస్వతి 4th వన్. ఉదది సముద్రం దానికి అర్థం 4th వన్. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది? గీత సినిమా చూసింది ఆల్రెడీ, ఇది భూతకాలం సంబంధించింది. గీత సినిమా చూస్తూ ఉంది వర్తమాన కాలం. గీత సినిమా చూడబోతుంది వర్తమాన కాలం, సరే భవిష్యత్ కాలం. సో 3 కాలాలకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ అడగండి, చూడండి. ఇంకోటి ఎక్కువ శాతం క్వశ్చన్లు కన్ఫ్యూజ్ అయ్యేది అసమాపక క్రియలు ఉంటాయండి. అసమాపక క్రియల గురించి కార్ధకం, శత్రార్థకం, విద్యార్థకం, అనుమతి అర్థకం, ఈ క్వశ్చన్లు బాగా చూసుకోండి. ప్రేరణార్థకం, ఈ క్వశ్చన్ నుంచి ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్లు డెప్త్గా చూడండి. ఇవి ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్లు అడుగుతాడు. నెక్స్ట్ వన్ చూస్తే అంతస్థాని కూర్చోండి. చాలామంది బాగా కన్ఫ్యూజ్ అయిపెట్టేది ఇది వంకర. సార్ వంకర ఎట్లా అని అడగవచ్చు. అంతస్థాలు అంటే ఏవేవండి? యా, రా, లా, వా, ఇవి అంతస్థాలండి. ఇంకోటి గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది? షష్ఠి విభక్తి దీనికి ఆన్సర్. డూమియులు ప్రథమ విభక్తి నిన్నులను గురించి
ద్వితీయ విభక్తి చెందన్ తొంతో తృతీయ విభక్తి కొరకొన్కై చతుర్థి విభక్తి వలనన్ కంటిని బట్టి పంచమి నిన్నులను గురించి అందున్ సప్తమి. సో కాబట్టి ఇక్కడ లో అని అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, షష్ఠీ విభక్తి. ఆహా అనే పదం అవయవం. లింగ వచన విభక్తి లేని దాన్ని అవయవం అంటున్నాం. ఆహా, ఊహు, బల ఇట్లాంటివన్నీ అవయవాలండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 48, దానికి 1వ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద్వంద్వ సమాసం అండి. ప్రతిదీ ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు. కష్ట సుఖాలు, కృష్ణ అర్జునులు రెండు సంబంధించిన వాటిని ద్వంద్వ సమాసం అని చెప్పేసి అంటాము. ఇక్కడ మిగతా త్రీ కాలాలు, 3 కాలాలు, ద్విగు సమాసం, దేశభక్తి, దేశం యొక్క భక్తి, షష్ఠి తత్పురుష సమాసం, గురు దక్షిణ, గురు కొరకు దక్షిణ, తృతీయ విభక్తి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇది మనకు పారాగ్రాఫ్. ఈ క్వశ్చన్స్ పారాగ్రాఫ్స్ చేసేయవచ్చు. దీనికి ఫస్ట్ వన్ 31, దానికి 2వది, ఇది 2వది, ఇది 1, ఇది 2, ఇది 1. ఈ పారాగ్రాఫ్స్ అయితే 5కి 5 మార్కులు వస్తాయి. కొన్నిసార్లు డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ పద్యంలో మార్కులు పోయినా బాధ లేదండి. కానీ పారాగ్రాఫ్లో మటుకు ఒక్క బిట్టు కూడా మిస్ కావద్దు. మ్యాక్సిమం కొన్ని అర్థాలు డిఫికల్ట్గా ఉన్న వాటిని చేయాలి. చేస్తే మనకు స్కోర్లో మ్యాక్సిమం తెలుగులో స్కోర్ వచ్చేసి మనకు 25+ ఉండాలండి అందరికీ. 25 మ్యాక్సిమం 25 ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని ఈ కంటెంట్లో ఒక 2-3 బిట్లు పోయినా, మెత్తల్లో ఒక బిట్ అట్లా పోయినా 25, 26, 28 కూడా చేయొచ్చండి. ఇంకా చెప్తున్నా నేను. సో కాబట్టి తెలుగులో క్వశ్చన్స్ పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వద్దండి. ఇంకొకటి మనకు నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్లో బాధ అంతా ఎట్లా ఉంటుందంటే, నాకు మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు. సరే, మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు వదిలేద్దాం. సైకాలజీ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్ చదవండి, తెలుగులో ఉంటుంది. తెలుగు సబ్జెక్ట్ తెలుగులో ఉంటుంది. 60 మార్కులకి 55 మార్కులు తీసుకురావచ్చు. అట్లీస్ట్ 50 మార్కులు తీసుకొద్దాం అనుకోండి, 50 మార్కులు తీసుకొద్దాం అనుకోండి, పోయేదేముంది, 10 మార్కులు తీసేద్దాం. 25 చేసినా 50 మార్కులు వస్తాయి. దెన్ ఈవీఎస్ ఉంటుంది. ఈవీఎస్ కంపల్సరీ. ఈవీఎస్లో కూడా మనకి 25 దాకా కంపల్సరీ రావాల్సిందే. అయిపోయిందా? ఇక్కడ ఒక 50, అక్కడ ఒక 25 అండి. ఎన్ని మార్కులు అనేవి 75. మ్యాథ్స్లో ఉండి సరే ఏం రాదనుకున్నా కూడా సరే సంఖ్యామానం నేర్చుకున్నా ఏంటండి, మనకి ఇంక స్టాట్స్ నేర్చుకున్న సింపుల్ ట్యాక్లు, ఈ భాగ్యస్వామ్యం సంబంధించిన నిష్పత్తి అనుపాతం, వ్యాపార గణితం సంబంధించి నేర్చుకున్న అట్లీస్ట్ 10 మార్కులు వేసుకోండి. 30లో 10 మార్కులు వేసుకోండి. 75 ఒక 10, 85. ఇంగ్లీష్లో వేసినా మీకు రాలేదనుకోండి, ఏదో ఒకటి 30లో ఒకటి దిద్దిన 7 మార్కుల నుంచి 8 మార్కులు వస్తాయి. 30 నుంచి 35 మార్కులు అంటే ఇక్కడ అంటే ఆల్మోస్ట్ నేను 50 తెలుగు సైకాలజీకి 50 మార్కులు, ఇక 10 మార్కులు 25 మార్కులు నేను ఈవీఎస్ కూడా చెప్పిన, అంటే 75 మార్కులు. ఇంకా నేను 10 మార్కులు ఇవి చెప్పిన, ఏంటివి, మ్యాథ్స్కు, అంటే 75 ఒక 10, 85. దీంట్లో ఏదో ఒకటి ఏనో బీనో సీనో పెట్టినా ఇవి ఒక 7 మార్కులు వస్తాయి. అంటే 92 మార్క్స్ వస్తాయండి. 92 మార్క్స్ వస్తాయి. చాలామంది ఏంటంటే, సార్ మార్కులు రావట్లేదు, నేను బాగా కన్ఫ్యూజ్ అయినా, బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నా కాకుండా ఇట్లాంటి కాన్సన్ట్రేషన్ మనం ఉపయోగించుకుంటే ఒక 2 సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ఉండాలి. క్వశ్చన్ ఎక్కడ ఇచ్చినా చేయాల్సి వస్తూ ఉండాలి మ్యాక్సిమం. ఓకేనా? ఈ రకంగా మనం చదువుకుంటూ పోతే కంపల్సరీ స్కోర్స్ 100కు స్కోర్ చేస్తాం. 90 వాళ్ళు మనకు టెట్లో 90 వచ్చినా 100 వచ్చినా ఒకటే అండి. మనకు 90 మార్కులు వచ్చినోడు కూడా కాంపిటీషనే, 86 మార్కులు వచ్చినోడు కూడా కాంపిటీషనే, 75 మార్కులు వచ్చినోడు కాంపిటీషన్. ఎందుకంటే డిఎస్లో 75 మార్కులు వచ్చినోడు కూడా సరే జాబ్ వస్తుందండి. ఎందుకంటే వాడు చదువుతాడు, వాడు డిఎస్సిలో చూసుకుందామని చెప్పేసి డిఎస్సిలో వస్తారు. కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడండి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వీళ్ళని ఎక్కువ బీట్ చేయాలని ఇంకా కష్టపడండి. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇప్పుడు 2023 పేపర్లో ఆల్మోస్ట్ తెలుగు కంప్లీట్, సైకాలజీ కంప్లీట్, మ్యాథ్స్ కంప్లీట్, ఈవీఎస్ కంప్లీట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.